God has told me when I was coming. స్పెసిఫిక్గా మాట్లాడండి దేవుడు. There are so many preachers, దేవుని సేవ చేస్తున్నాము, సేవకు అంకితమైనామని చెప్పుకునే వాళ్ళు, those who are listening to this message, they are struggling financially. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఏంటంటే they are not giving to God. దేవునికి ఇవ్వట్లేదు. మా జీవితమే దేవునికి ఇచ్చినాం కదా బ్రదర్, ఇంకేమి ఇవ్వాలి? లెట్ మీ టెల్ యూ ది ట్రూత్. నీ జీవితం దేవునికి ఇవ్వడము అనేది నువ్వు ఏదో గొప్ప అనుకుంటున్నావు, కానీ నిజానికి దేవుడు నిన్ను ఎన్నుకోవడం అనేదే పెద్ద గొప్ప విషయం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని ఎన్నుకోలేదు. అందుకే వాక్యంలో యోహాను సువార్తలో అంటాడు, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను. యూ హ్యావ్ నాట్ చోజన్ మీ బట్ ఐ హ్యావ్ చోజన్ యూ. నేను మిమ్మల్ని ఎన్నుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, God cannot move against his principles. Financial prosperity ki, your financial prosperity is directly proportional to your financial seeds. నువ్వు నాటేది, నువ్వు విత్తనాలు నాటేదాన్ని బట్టి నీ ప్రాస్పరిటీ ఉంటుంది. అవును, యేసుక్రీస్తు మనందరి మన పేదరికం కోసం ఆయన పేదవాడైపోయి మనల్ని ధనికుల్ని చేసిండు, కరెక్టే. మనమందరం ధనవంతులమే. బట్ ఆ ధనవంతులుగా మనం జీవించాలి అంటే ఆల్రెడీ ఆయన చేసి పెట్టిన దాన్ని నీవు ఎంత ప్రేమతో దేవునికి ఇస్తావు అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీ బిడ్డను ప్రేమిస్తున్నావంటే నువ్వు ఏమి ఇవ్వకుండా నువ్వు ఎలా ప్రేమిస్తావు? యూ హ్యావ్ టు లవ్. ఆమేన్. మీ పిల్లలను నేను ప్రేమిస్తున్నా, మా పిల్లలను ప్రేమిస్తున్నా, నువ్వు ఏమి ఇవ్వకుండా ఎలా ప్రేమిస్తావు? ఇస్తేనే ప్రేమ. హల్లెలూయా. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దేవునికి మనం ఇచ్చిన తర్వాత ఎప్పుడు నష్టపోం. ఆమేన్. అస్సలు నష్టపోం. దేవుడు నాకు ఈరోజు వస్తున్నప్పుడు చెప్పిండు, హీ టోల్డ్ మీ టు గివ్ సమ్ అమౌంట్ టు సమ్ పర్సన్. దారిలో వస్తూ ఇచ్చి వచ్చేసాను. ఆమేన్. అంటే టైట్స్ ఇస్తాము, ఆఫరింగ్స్ ఇస్తాము, లైక్ ఈవెన్ వేరే మినిస్ట్రీస్కి సపోర్ట్ చేస్తాము. నేను అందుకే చెప్తున్నాను, ఐ ఎంకరేజ్ పీపుల్. రిమెంబర్, కష్టంలో ఉన్నాము, మాకు తింటే మేము కష్టపడితే కానీ మాకు సరిపోదు అనే మాటలు ఇంకా మానుకోండి. దెర్ ఈజ్ ఎ ప్లాన్ హౌ యూ మస్ట్ లివ్ ఎ ప్రాస్పరస్ లైఫ్. దేవుని దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్లోకి వెళ్ళండి. యు ఆర్ లుకింగ్ ఎట్ మీ. మా పాప చెప్పింది ఇప్పుడే టెస్ట్ మై, మొన్న అన్నది నిన్న వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మనసు దేవుడు ఇస్తాడు. మనసే కాదు, దానికి కావాల్సిందంతా కూడా హీ అరేంజెస్ థింగ్స్. ఆమేన్. మనం ఏదో గొప్ప వాళ్ళమో ఇది కాదు. ఏదైనా, ఏ వస్తువైనా నీకు ఒక మంచి వస్తువు పైనుంచి వస్తుందంటే అది తండ్రి అయిన దేవుని నుంచి రావాల్సిందే. ఒకనికి పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ వాడు ఈ భూమి మీద ఏది పొందుకోలేడు. హల్లెలూయా. పొరపాటున వాడు లంచం గించని తీసుకున్నాడంటే దానికి తగిన శాస్తి కూడా జరుగుతుంది. అర్థమవుతుందా? నువ్వు దేవుని నుంచి అంటే దేవుని నుంచే పొందుకోవాలి. But I'm talking to somebody. Hallelujah. Hallelujah. Some preachers are there. I mean to say, some preachers are listening. Struggle అవసరం లేదు. Christian life is a life without a struggle, especially in finances. ఆర్థికంగా మనం ఇబ్బంది పడే జీవితమే కాదు. ఎందుకు? జీసస్ ఆల్రెడీ పెయిడ్ ఎవ్రీథింగ్. ఆయనన్నీ మన కోసం అని చేసేసింది. మనం దాంట్లో మనము ముందుకు పోవాలి. ఆమేన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 దేవుని కోసం ఇస్తున్నాం, నీకు 10,000 రాదు. అదొక విత్తనం. అది విత్తనం నువ్వు దేవునిలో నువ్వు కాన్షియస్గా వేస్తే ఏదో నీకు డబ్బులు ఎక్కువ వేయడం కాదు. నేను అనేది ఏంటంటే, ప్రభా ఇది యేసుక్రీస్తు నామమున నేను వేస్తున్నాను, ఇది నాకు కష్టమైనా పర్లేదు ప్రభా నేను నీకు ఇస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు అది చేస్తావో, ఐ టెల్ యూ ది ట్రూత్, 34,000 అవసరమైంది ఒక్కొక్క వ్యక్తి నుంచి. ఎవరికి? బెనిహిన్ మినిస్ట్రీస్లో. అటువంటి టైంలో నా జీతం చాలా తక్కువ ఉండింది అప్పుడు. అర్థమవుతుందా? అంటే ఆ టైంలో నాకు తెలియదు, ఎక్కడి నుంచి అంత సమకూర్చి నేను కూడా ఐ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. వాళ్ళు విమానం కొనాలనుకుంటున్నారు, సో నేను కూడా ఐ షుడ్ బి 1 person ఫర్ దిస్ అని నేను దానికి తగిన అమౌంట్ వాళ్ళకు పంపించడం జరిగింది. 6 monthsలో ఐ గాట్ ఎ బ్యూటిఫుల్ కార్. హల్లెలూయా. చిన్న కార్ కాదు, సఫారీ, టాటా సఫారీ అనే కార్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మేము పనిచేసే ఊర్లో ఎమ్మెల్యే తర్వాత నాకే ఉండింది ఆ కార్. Hallelujah. Hallelujah. Amen. Amen. Our God is a God of impossibilities.
నీకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో అన్ని ఆయనకు తెలుసు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ స్టిక్ టు ది ప్రిన్సిపల్స్ అండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పద్ధతులు, దేవుని యొక్క దీనికి గట్టిగా పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. నేను దేవునికి ఇచ్చినాను అన్నప్పుడు నీ మనసులో ఉండాలా, ప్రభా నేను నీకు ఇచ్చినాను తండ్రి, నీకు స్తోత్రం. దాని గురించి దేవునికి చెప్తూ ఉండు, ప్రభా నీకు స్తోత్రం, నాకు ఇవ్వడానికి నువ్వు కృప ఇచ్చినావు, నీకు స్తోత్రం. నేను ఇచ్చినాను, నేను గ్రేట్ కాదు, నేను ఇంత ఇవ్వడానికి నాకు కృపను ఇచ్చినావు. హల్లెలూయా.